దీంతో 5 కప్పులు అవి 5 వేయాలి. దీంతో కొలుతాయి కొలుతా ఎలా పోస్తావమ్మ కొలిసి అలానేనా? ఇట సమానంగా ఇట్లా ఉండాలి. ఇప్పుడైనా ఇందులోనే ఒక పక్క పోస్తున్నా. కంచు పడతావు. దీంతో 5 వేయాలి. 4 అయినాయి. 4 అయినా కూడా పర్వాలేదు, 5 అయినా కూడా పర్వాలేదు. 4 అయినాయి అనుకో. మామిడికాయలు ముక్కలు 4తో 4 అయినాయి. 5 కూడా వేయచ్చు, కానీ 4 అయినాయి ముక్కలు. కానీ కారం పొడి మాత్రం ఒకటే పోయాలి. దీంతో తలగొట్టి ఒకటే పోయాలి కారం పొడి. 4 మామిడికాయ ముక్కలు కొలిస్తే 4 అయితే ఒకటే కారం పొడి పోయాలి. బూజు రాదు మామిడికాయలకి. అట్లా ఇట్లా తలగొట్టి పోయాలి. ఉప్పు మాత్రం సగం పోయాలి. సగం సగం దానికి సగం సగం కారం పొడి మాత్రం తలపొడి. మామిడికాయలు 5 అయినా పర్వాలేదు, 5 అయినా పర్వాలేదు, 4 అయినా పర్వాలేదు. కారం పొడి మాత్రం సమానం వేయాలి. 5 అయినా. ఓకే. ఉప్పు మాత్రం సగం సగం. ఓకే. ఈ చెంచాతోని పసుపు 2 స్పూన్లు వేయచ్చు. ఒక టీ స్పూన్ నర అంతే. 1 టీ స్పూన్ నర చాలు. కారం పొడి దీంతో ఒక గిన్నె. దీంతో ఒక గిన్నె. తలకొట్టు కాదా? తలకొట్టే తలకొట్టే తలకొట్టు చాలు. ఓకే. ఒకటే గిన్నె చాలు. ఒకటే గిన్నె వచ్చిన కారం పొడి. ఓకే. 5 మామిడికాయ ముక్కలు పోస్తే 1 కారం పొడి పోయచ్చు ఈ గిన్నెతో. దేంతో మామిడికాయలు అవి కొలిసినాము దాంతోనే కారం పొడి ఇట్లా సమానం పోయాలి. 1 కప్పు ఆ గిన్నెడు. ఉప్పు అయితే సగం, ఉప్పిసం అయితే సగం. ఓకే. చూపి ఒకసారి. తలగొట్టిన సగం. ఓకే. ఇంత మట్టుకు అట్లా సగం తీసినవా? తీసిన. సగం మరి ఇంత సగం సగం. ఏమన్నా తక్కువ పడితే మళ్ళీ 3వ రోజు కలుపుతాం చూడు. ఆ రోజు అన్నంలో కలుపుకొని కొంచెం తినాలి. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం తీసుకోవచ్చు. అప్పుడు ఉప్పు తక్కువ పడితే వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఎక్కువ వేయద్దు. లెక్క అంటే లెక్కపోద్ది. అప్పుడు తక్కువ పడితే కొంచెం తీసుకోవచ్చు. అట్లా ఆవాల పొడి కూడా ఒకటే వేయాలి. సమానం. ఆవాల పొడి కూడా ఒకటే వేయాలి. దాంట్లో వీటిలో వేసినావు కదమ్మా జీలకర్ర. కొంచెం టీ స్పూన్ అంత జీలకర్ర వేసి ఆవాల పొడిలో మిక్సీ పట్టిన అట్లా అన్నట్టు. ఎక్కువ జీలకర్ర వేస్తే తొక్కు కర్రగా అవుతుంది, ఎర్రగా కనిపించేది. అందుకే ఆవాల పొడి ఎక్కువ వేయలే. అందుకని ఆవాలు టీ స్పూన్ అంత తీసుకొని ఈ ఆవాలలో వేసిన. ఆవాలతో పాటు జీలకర్ర కూడా పట్టేసిన. టీ స్పూన్ అంతనే, టీ స్పూన్ అంత జీలకర్ర. ఆ జీలకర్ర ఆవాల దాంట్లో కలిపేసి. ఆవాలు ఎన్ని వేసినావు? ఆవాలు గిన్నెడు ఆవాలు. ఈ జీలకర్ర ఎక్కువ టీ స్పూన్ ఈ ఆవాల దాంట్లో వేసి మిక్సీ పట్టిన. ఎందుకంటే జీలకర్ర పొడి ఎక్కువ వేస్తే, మెంతుల పొడి ఏమో ఈ స్పూన్తో 2 స్పూన్లే వేసిన. ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది. వేయకపోతే టేస్ట్ ఉండదు. కంపల్సరీ వేయాలి.
ఈ టీ స్పూన్తోని 2 స్పూన్స్ వేసినావు మెంతులు. ఇవి ఎల్లిపాయలు ఎన్నన్నీ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కొంచెం మనము ఎల్లిపాయ ఒకటి వేసుకొని మామిడికాయ ముక్కతోని ఎల్లిపాయ ఒకటి మామిడికాయ ముక్క ఒకటి వేసుకొని దంట వేసుకొని తింటే తల్లేడన్నం తినొచ్చు. అందుకే ఎల్లిపాయలు నాకంటే ఇష్టం కనుక ఎక్కువ వేసిన నేను. వేసుకోవచ్చు ఎన్ని గిన్నెని వేసుకోవచ్చు, దాంతో కటోరా గిటోరా అని ఏం లేదు. ఎన్ని ఎల్లిగడ్డలు? ఎన్ని అదే మమ్మీ, ఇది ఎల్లిపాయలు మిక్సీ పట్టి కూడా కొంచెం అంతా వేయాలి. అవన్నీ వేసినావు, ఇవన్నీ వేసినావు? ఇవి 4 అవి 4 8 మొత్తం 8. అట్లా మిక్సీ పట్టి కొన్ని వేయాలి, పొట్టు తీసినవి కొన్ని వేయాలి. అమ్మమ్మకి హెల్ప్ చేస్తుందంట చెల్లి. అన్ని గుర్తు చేసుకుంటాం. దీని తర్వాత మంచిగా కిందికి మీదికి చేసి ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి గంతి ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి. ఈ తొక్కు పేరు ఏం పేరో వీడియో పెడుతున్నావా? పెడుతున్నా. ఈ తొక్కు పేరు ఏం పేరు తెలుసా? ఆవ తొక్కు. ఈ తొక్కు ఏంటంటే వానకాలము తొక్కేసుకొని తింటే సర్ది దగ్గు జ్వరాలు గిరాలు అన్నీ పోతాయి. ఎందుకంటే సర్వ దినుసులు ఇలా కలుస్తాయి కనుక అందుకే ఈ తొక్కు తినాలి. వానకాలం ఏ పెయి నొప్పులు రావు. ఈ తొక్కు ఎందుకు పెట్టిరు అట్లా అన్నట్టు. ఈ తొక్కు తింటారు. చలికాలానికి పనికి వస్తుంది ఈ తొక్కు. ఎండాకాలం కన్నా వానకాలం చలికాలం పనికి వస్తుంది అట్లా అన్నట్టు. విన్నారా? అందుకే ఇదే నేను చెప్పేది ముచ్చట. వానకాలానికి పనికి వస్తుంది తొక్కు. మంచిగా తినాలి. రోజుకు ఒక ముక్కనే తినాలి. ఎందుకంటే అన్ని దినుసులు అన్ని కలుస్తాయి కనుక రోజుకొకరో వారంలో 2-3 సార్లు తొక్కుతోనే ఒక ముద్ద అన్నం తినాలి. తింటేనే 12 రకాల వస్తువులు ఇలా అన్ని రకాలు కలుస్తాయి కనుక హెల్త్కు మంచిది. తొక్కు తినాలి. ఆంధ్రాలో ఊక తొక్కుతోనే తింటారు అన్నం ఎక్కువ మటుకు. ఇడ్లీలల్లా తొక్కి, దోశలల్లా తొక్కి. అన్నంలో తినాలి. ఓహో అదే మామిడికాయ ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటారు కదా అద్దుకొని గట్లనే తింటారేమో అంటుంది ఇది. ఏ తాత? మీ తాత. సరే అయిపోయిందండి. పోపు పెట్టాలప్ప. పోపు ఈ గిన్నెతోని ఒక్క గిన్నె మంచి నూనె, పల్లీల నూనె కావాలంటే తక్కువ ఉంటే మళ్ళీ పోసుకోవచ్చు. మళ్ళీ వేడి చేసి చల్లగా అయినాక పోసుకోవచ్చు. ఒక గిన్నె అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ సరిపోలే నూనె కనిపిస్తలేదు ముక్కలల్లో అంటే మళ్ళీ సగం గిన్నె పోసుకోవచ్చు. వేడి చేసినాక ఉట్టి నూనె వేడి చేసినాక చల్లగా. ఇప్పుడు అదల్లో ఒక గిన్నె పోసినావా? ఇంట్లో ఒక గిన్నె పోసినా, కడాయిలో ఒక గిన్నె పోసిన. ముక్కలు మళ్ళీ 3 రోజులు. అవి ఎన్ని టీ స్పూన్స్? ఈ మెంతులు ఫస్ట్ ఆవాలు వేసిన. ఆవాలు ఎన్ని టీ స్పూన్? 3 స్పూన్లు ఆవాలు, 3 టీ స్పూన్. మెంతులు సగం స్పూన్. ఓకే. జీలకర్ర 1 స్పూన్నర. గిన్నె ఎల్లిపాయలు వేసుకున్నాం. చల్లగా అయినాక పోపు అంతా వేగినాక చల్లగా అయినాకనే అప్పుడు ముక్కలలో కలపాలి. వేడి మీద ముక్కలలో కలిపితే ముక్క మెత్తగా అయిపోతుంది. చల్లగా కావాలి అప్పుడే ముక్కలలో కలపాలి. లేకపోతే ముక్క మెత్తగా అవుతుంది. చల్లగా కావాలి నూనె. తర్వాత ఇంట్లో చల్లగా అయినాక
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపు వేయాలి. ఇప్పుడు వేయద్దు, మాడిపోతుంది. చల్లగా అయినాకనే పసుపు వేయాలి. సగం స్పూన్ వేయాలి. దూరం దగ్గర పెట్టకు ఫోన్. ఇప్పుడు ఇక సగం స్పూన్ చల్లగా అయింది నూనె, గోరువెచ్చగా ఉంది. సగం స్పూన్ చల్లగా అయినాక అయిపోయింది పసుపు. నూనె చల్లగా దాని మీద పెట్టి చల్లగా అయినాక ఇలా పోసి కలిపేయాలి. అయితే ఇలా నూనె పోసినప్పుడు రుత్తు పక్క జర్ పక్క జరుగుతూ నూనె పోసినప్పుడు చెప్పడానికి మర్చిపోయినా. వాళ్ళు వీడియో పట్టుకోవాలన్నా వాళ్ళు పోయాలి మర్చిపోయినా. చల్లగా అయినాక పోసిన ఇలా నూనె ఫస్ట్ టైం చూసి కదా పసుపు వేసినప్పుడు గదే నూనె ఇలా పోసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. కింద కూర్చొనే కూర్చోరు, మీదనే కూర్చుంటారు. నూనె పోసి ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి, కిందికి మీదకి నూనె పోసి మంచిగా కలపాలి. మంచిగా ఎల్లా కలపాలి. కలిపి మంచిగా కలిపినాక నూనె ఇప్పుడు చూస్తారు కదా, నూనె చల్లగా అయినాక పోసినది పోసేటప్పుడు చూపించాలి అంతేగాని మంచిగా కలిపేసి చేసి ఇక ఒక ఎల్లనన్నా జాడీలన్నా డబ్బాలన్నా ఎల్లనన్నా ఎత్తుకోవాలి. 3 రోజులకు కలిపేసేసి ఇంకా మనం అట్లా పెట్టేసుకోవాలి. అప్పటి నుంచి ఇక వేసుకొని తినొచ్చు 3 రోజుల తర్వాత. ఎగ్గంతే అయిపోయింది. ఇంకా మొత్తం కలిపేసి అయితే ఆ ముక్కలన్నీ కలిపినాక డబ్బాలు ఎత్తేసినాం. 3 రోజులకు కలపాలి. అడుగున మిగులుతుంది కదా, దాంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తినాలి. మనిషికి ఒక ముద్ద పెట్టాలి, కమ్మగా ఉంటుంది. ఇక వయసు ఇగో అంతా కలిపినాయి. మనిషికి ఒక ముద్ద ఇవ్వండి. ఇటు పెట్టు, అటు చూడు వీడేది. నోట కొంచెం పెడతా. ఇది అన్ని దినుసులు తినాలి కదా, అన్ని దినుసులు తిని కారం ఉందండి. ఇగో నీకు అంకేమైనా అయ్యం. ఇగో రుత్తుగా ఉన్నాయి. బాగా అయిపోతుంది. మంచిగా అయిపోయింది. మంచిగా పెట్ల కారం అవుతుంది దానికి అప్పుడే. మామిడికాయతో ఊడ్చేసింది మమ్మీ. ఈ డబ్బడ అయింది. చాలా బాగుంది. బాగుంది హర్ష, చాలా బాగుంది. టేస్ట్ సూపర్. ఆయన బావ కొంచెం కొంచెం. ఫైనల్గా అయితే 3 రోజులకు తొక్కు ఇట్లా ఉన్నది. కొంచెం నూనె తక్కువ పడ్డది. మమ్మీ చెప్పినట్టు సగం గిన్నె ఆయిల్ పోయమన్నది కదా, ఆయిల్ మళ్ళీ కొంచెం ఉప్పు ఇట్లా తక్కువ పడ్డది. ఆ ఉప్పు 1 కప్పు, 1/2 కప్పు. ఆయిల్ ఏమో 1/2 గిన్నె ఆయిల్ ఇట్లా. ఈ ఆయిల్ కొంచెం వేడి చేసి పోయమన్నది మమ్మీ. అది చల్లారినాక అది ఆ తొక్కులో పోసేయాలి. ఆయిల్ ఇంకా ఉప్పు వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసేసిన. అది ఆయిల్ చల్లగా అయినాకనే పోయాలి, వేడిగా ఉన్నప్పుడు పోయొద్దు అన్నది మమ్మీ. ఇదంతా కలిపేసిన. కానీ ఆ తొక్కు టేస్ట్ మాత్రం సూపర్, చాలా బాగుంది.